బెట్టింగ్ యాప్లతో డబ్బులు బాగా సంపాదించవచ్చు, నేను బాగా సంపాదించాను, ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చినట్టు సెలబ్రిటీలు ఇప్పుడు రూటు మార్చారు. విజయ్ దేవరకొండ ఏమో ఆ గేమింగ్కి సంబంధించి స్కిల్ గేమింగ్ గురించి నేను ప్రచారం చేశాను తప్పితే మరేం లేదన్న. ప్రకాష్ రాజ్ ఏమో ఎప్పుడో కాంట్రాక్ట్ అయిపోయింది అంటారు. రీతు చౌదరి ఏమో బెట్టింగ్ యాప్స్ గురించి తెలియక ప్రచారం చేశాను, లాస్ట్ ఇయరే కాంట్రాక్ట్ అయిపోయింది, ఇప్పుడు చెప్తున్నాను బెట్టింగ్ యాప్స్లో ఎవరు నమ్మకండి అంటూ వీడియో రిలీజ్ చేసి యూట్యూబర్స్ చేసినవి కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి. ఇప్పుడే మీ ఫోన్లో ఏదైనా బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ డిలీట్ చేసుకోండి. ఈ అవేర్నెస్ అందరికీ మీకు తెలిసిన వాళ్ళకి కూడా ప్లీజ్ తెలియచేయండి. సే నో టు ద బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ అండ్ సారీ. హాయ్ గాయ్స్, నేను మీ రీతు చౌదరి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే సే నో టు బెట్టింగ్ యాప్స్. నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ రీసెంట్గా అయితే నేను బెట్టింగ్ని ప్రమోట్ చేయలేదు. బట్ అంతకుముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ని మీరు వీళ్ళందరూ ఇప్పుడు బాగుంది, నేను లాస్ట్ ఇయర్ చేశాను, అంతకుముందు చేశాను, వీళ్ళందరికీ ఒక్కొక్క వీడియోకి ఒకళ్ళకి 90,000 వచ్చిందంట, ఇంకొకళ్ళకి ₹1,00,000 వచ్చిందంట. ఇట్లా ఒక వీడియో చేసినందుకు వీళ్ళు సంపాదించుకున్నది మొత్తం మీద కలిపితే ఒక 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు అనుకున్నారు అందరూ కలిపితే. అంతకు మించి ఏమి ఎక్కువ రావు, వాళ్ళు ఏం 100 కోట్లు ఏమి ఇయ్యరు. ఒకళ్ళు ఒక 10 లక్షలు 15 లక్షలు సంపాదించుకుని ఉంటారు. కానీ వీళ్ళు సెలబ్రిటీలు వీళ్ళే సంపాదించుకుంటున్నారంట అని నమ్మి ఆ బెట్టింగ్ యాప్ల్లో ఆ గేమింగ్ యాప్ల్లో ఎంత తగలేసి ఉంటారు, ఎన్ని 100 కోట్లు తగలేసి ఉంటారు, ఎన్ని 100 కోట్ల వ్యాపారం వాళ్ళు సంపాదించుంటారు, ఎంత కష్టార్జిత నాశనం అయి ఉంటారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ గేమింగ్ యాప్లు బెట్టింగ్ యాప్ల వలన ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది, జీవితాలు నాశనం అవుతున్న వాళ్ళు ఎంతమంది, కనీసం సామాజిక బాధ్యత లేనటువంటి వాళ్ళు వీళ్ళు ఒక జూదాన్ని ఎట్లా ప్రమోట్ చేస్తారో అర్థం కాదు. సినిమాల్లోనే ఒక దరిద్రం, సిగరెట్లు మద్యాన్ని మాదక ద్రవ్యాల్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు చివరికి ఈ విధమైనటువంటి వీళ్ళని నమ్ముతున్న మనల్ని మనం సిగ్గుపడాలనుకోవాలా, లేకపోతే వీళ్ళు చేస్తున్నది సిగ్గు అనుకోవాలా, ఎవరికి అర్థం కాని పరిస్థితి. సినిమా వాళ్ళనే దేవుళ్ళుగా కొలుస్తూ సినిమాలో జరుగుతున్నదే నిజమని భ్రమించే సినిమా వాళ్ళు చేసేటట్టే బతకాలని కోరుకునే దరిద్రం మన మధ్యన ఉన్నప్పుడు ఎవరిని ఏమనలేము.